ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అనుకుంటే యోగ సాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనము డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే, ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు నార్మల్ పొజిషన్కి రావాలి అంటే, ఆల్రెడీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన డయాబెటిక్కి ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిదో తెలుసుకుందాం. రెగ్యులర్గా యోగ సాధన, ఇప్పుడు నేను చెప్పిన ఆసనాలన్నీ కూడా నేను క్లాస్లో నేర్పిస్తూ ఉంటాను కదా, మా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసి డయాబెటిక్ నార్మల్ వచ్చింది అని చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో వాళ్ళకి ఏ ఆసనాలు అయితే నేర్పించానో అదే ఆసనాలు ఇక్కడ కూడా మీకు నేర్పిస్తాను. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. దీంతో పాటు డైట్ కూడా, అంటే వైట్ రైస్ ఎక్కువగా నైట్ టైం అయితే అసలు తినకండి, అవాయిడ్ చేయండి. డే టైంలో తీసుకున్నా కూడా 1 పాలిష్ పట్టించిన ముడి బియ్యం తీసుకోండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళండి జొన్న రొట్టెలు తీసుకోండి, సజ్జ రొట్టెలు తీసుకోండి, గోధుమ రొట్టెలు, ఇలా రోజుకు ఒక్కొక్క కాంబినేషన్ మార్చుకుంటూ ఉండండి. ఉప్పులు కారాలు కొంచెం తక్కువ వాడండి, నూనెలు కూడా తక్కువ వాడండి. నూనె అయితే మనం ఆడించుకున్న నూనె అయితే చాలా మంచిది. ఆకుకూరలు ఖచ్చితంగా ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. కాయగూరల్లో కాకరకాయ, పండ్లల్లో కంపల్సరీ నేరేడు పండ్లు, సీజన్ని బట్టి వస్తాయి కదా మనకు నేరేడు పండ్లు, కంపల్సరీ ఉండేలాగా తీసుకోండి. డయాబెటిక్కి చాలా మంచిది. దీంతో పాటుగా ప్రతిరోజు 1 స్పూన్ మెంతుల్ని నానబెట్టి, నైట్ నానపెట్టేసుకోండి, మార్నింగ్ ఆ వాటర్ తాగేసి ఆ గింజల్ని మనం ఏదో రకంగా వంటల్లో వాడుతూ ఉంటాం కదా, ఆ వంటల్లో వేసేసేయండి. వాటర్ నానపెట్టిన మెంతులు చేదు ఎక్కువ ఉండవు, ఆల్రెడీ వాటర్ మనం తాగేసాం కాబట్టి మనకు చక్కగా కమ్మగానే ఉంటాయి. కూరల్లో వేసి వాడుకోండి. వీటిలన్నిటితో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మా స్టూడెంట్స్ ఫాలో అయిన వాళ్ళే. వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్లోకి వచ్చేసిందని చెప్పాను కదా, కంప్లీట్గా నార్మల్కి వచ్చేసింది. వాళ్ళు ఇవన్నీ ఫాలో అయ్యారనమాట. దాంతోపాటు వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేశారు అన్నది కూడా చూపిస్తాను. చాలా సింపుల్గానే ఉంటాయి. ఇక్కడ నేను చూపించే ఆసనాలని మీరు రిపీట్ చేసుకోండి. 4 నుంచి 5 సార్లు రిపీట్ చేసుకోండి. మార్నింగ్ ప్రాక్టీస్ చేయండి, అట్ ద సేమ్ టైం ఈవినింగ్ కూడా, అంటే డైలీ 2 టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. యోగ సాధన ప్రతిరోజు చేయవలసిన ప్రాక్టీస్. వారంలో 5 రోజులు చేస్తానండి నేను, నాకు డయాబెటిక్ కంట్రోల్లో రావట్లేదు, లేదంటే వారంలో నేను 4 రోజులు చేస్తున్నాను, డే ఆఫ్టర్ డే చేస్తున్నాను, కంట్రోల్లోకి రావట్లేదు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాదు. భోజనం మానేస్తున్నామా మనం? వారంలో 2 రోజులు భోజనం మానేస్తున్నామా? 1 రోజు మానేస్తున్నామా? లేదు కదా. భోజనం ఎలా అయితే రెగ్యులర్గా శరీరానికి ఎనర్జీ కోసం అవసరమో, యోగా కూడా మన లోపల మనం పైనుంచి ఫుడ్ ఇస్తున్నాము, ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి, రక్త ప్రసరణ బాగా జరగడానికి, సిస్టమ్స్ అన్నీ బాగా వర్క్ చేయడానికి, శరీరంలో ఉన్న 9 సిస్టమ్స్ బాగా వర్క్ చేయడానికి వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? యోగా వల్ల వస్తుంది. మనం తీసుకున్న ఆహారము ఎనర్జీ లాగా మనకు పైకి కనిపిస్తుంది. లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నింటికి ఎనర్జీ యోగ సాధన. అందుకే డాక్టర్లు కూడా చెప్తారు, రెగ్యులర్గా వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు, యోగ సాధన చేసేవాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి తొందరగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అని చెప్పి. సో మీరు ఈ రోజే యోగ సాధన ప్రాక్టీస్ చేయండి. డయాబెటిక్ ఉన్నా ప్రాక్టీస్ చేయండి, లేకపోయినా కూడా ప్రాక్టీస్ చేయండి. హెరిడిటరీలో ఉందనుకోండి, మన పేరెంట్స్కి ఉందనుకోండి, మనకు వస్తుందేమో అని కంగారు ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు రానంటే రాదు. పేరెంట్స్కి ఉందని చెప్పి మనకు రావాల్సిందని ఏమి లేదండి. హెరిడిటరీలో ఉన్నా కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాకపోతే మనం సాధన అనేది ఈ రోజే స్టార్ట్ చేయాలి. ఓకేనా? సింపుల్గా ఉంటాయి ప్రాక్టీసెస్, చూపిస్తాను చూడండి. టేక్ ఏ లాంగ్ బ్రీత్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేసి ట్విస్టింగ్ పోజ్ చేస్తూ, డయాబెటిక్కి చాలా మంచిది. చూడండి, చక్కగా నడుముని బాగా తిప్పండి. డీప్ బ్రీతింగ్ అపోజిట్ సైడ్, డీప్ బ్రీతింగ్ రైట్, డీప్ బ్రీతింగ్ లెఫ్ట్. ఇప్పుడు మెయింటైన్ చేయాలి కొద్దిసేపు. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ సైడ్. మ్యాక్సిమం చూసారా, నేను హ్యాండ్ బాగా తిప్పుతున్నాను, నడుమును బాగా తిప్పుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10.
ఇన్హేల్ సెంటర్. ఇలా ట్విస్టింగ్ పోస్చర్స్ అన్ని కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాయి డయాబెటిక్ కి. దీంతో పాటుగా సైడ్ బెండింగ్ పోస్చర్స్ చేద్దాము. చూడండి, రైట్ లెగ్ ని టేక్ ఏ లాంగ్ బ్రీత్, హ్యాండ్ షోల్డర్ లెవెల్, మెల్లగా సైడ్ కి స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. ఎంత వీలైతే అంత ఈ సైడ్స్ మీద అంతా స్ట్రెచ్చింగ్ అనేది చక్కగా జరగాలి. ఈ సైడ్ మజిల్స్ అంతా కూడా ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో మనకు ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. డీప్ బ్రీతింగ్ ఒక 15 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు కూడా ఉండొచ్చు. ఇన్హేల్ సెంటర్. సేమ్ అలానే ఆపోజిట్ సైడ్ చూడండి. 2 సైడ్స్ స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ సెంటర్, డీప్ బ్రీతింగ్. ఇలానే ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. పొట్ట మీద బాగా ఒత్తిడి రావాలన్నమాట. ఎంత బాగా ముందుకి వంగగలిగితే పొట్ట మీద ఒత్తిడి వచ్చి అంత చక్కగా మనకు డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చూడండి, డీప్ బ్రీతింగ్, మెల్లగా డౌన్. ఇలా కొద్దిసేపు రిలాక్సింగ్గా 10 సెకండ్స్ నుంచి ఒక 1 మినిట్ వరకు ఉండొచ్చు. డీప్ బ్రీతింగ్. ఇలా ఫార్వర్డ్ బెండింగ్ పొట్ట మీద చక్కగా ప్రెషర్ అనేది ఇస్తుంది. ఇదే ప్రాక్టీసెస్ ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం. చూడండి, డీప్ బ్రీతింగ్ చేయాలి. సైడ్ కి స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. డీప్ బ్రీతింగ్. సైడ్. ఏ ప్రాక్టీస్ అయినా సరే మొదటగా కొంచెం టఫ్గా అనిపిస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చేసి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. 10 సెకండ్ల నుంచి ఇందులో మనము 1 మినిట్ వరకు కూడా ఉండొచ్చు. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాయి. మనకు అబ్డోమినల్ మజిల్స్, కోర్ మజిల్స్ కూడా చాలా బాగా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాయి. బ్రీత్ ఇన్. ఇప్పుడు మెల్లగా ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. చూడండి, స్లోగా కిందకి. ఎంత చక్కగా ఈ పోస్చర్లో మనం ఎక్కువ టైం ఉండగలిగితే మనకు అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. డీప్ బ్రీతింగ్. వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్ చేసాం, వచ్చేటప్పుడు బ్రీతింగ్ చేసాం. తర్వాత మెల్లగా బటర్ఫ్లై. ఈ ప్రాక్టీసెస్ అన్ని రెగ్యులర్గా పెట్టుకోండి. రిపిటేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ నేను ఎంతసేపు చూపిస్తున్నాను? ఒక 10 మినిట్స్ చూపించగలుగుతాము. ఈ ప్రాక్టీసెస్ని ఇంకా చాలా వీడియోస్లో చూపించుంటాం కదా ఆసనాలన్నీ కూడా. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. డయాబెటిక్కి సంబంధించిన ఆసనాలతో పాటు నార్మల్ ఆసనాస్ కూడా, లైక్ నౌకాసన కావచ్చు, పశ్చిమోత్తానాసన కావచ్చు, ఉష్ట్రాసన కావచ్చు, వక్రాసన కావచ్చు, ఇలాంటి ఆసనాలన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చూపించిన ఆసనాలతో పాటుగా చాలా అంటే తొందరగా మనకు డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. దీంతో పాటుగా ముందుగా చెప్పినట్టు ఫుడ్ కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకున్నాము అంటే, తినే ఆహారంలో మంచి ఆహార పదార్థాలు ఉండేలాగా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ, మన చేతుల్లోనే ఉంటుంది కదా మన ఆరోగ్యము. ఇంటి ఆహారము ఔషధం లాంటిది. ఇంటి ఆహారం మీదనే మనసు పెట్టండి. చక్కగా ఇంట్లోనే చేసుకొని తింటూ ఉండండి. మెంతులు, కాకరకాయ, నేరేడు పండ్లు ఖచ్చితంగా ఆహారంలో ఎక్కువగా ఉండేటట్టు చూసుకున్నారు అంటే డయాబెటిక్ చాలా కంట్రోల్లో ఉంటుంది. నమస్తే.